सर्गे प्राथमिके प्रयाति विरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गे पवर्गे सती वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गेऽखिले सर्गे विश्वसृजस्तदीय वपुषा भर्गोऽवतीर्णो भुवि। శంకర భగవత్పాదులు వారు అవతరించిన తర్వాత లోకంలో అధ్యాత్మ విద్యని స్థాపించినటువంటి మహాత్ములు వారే. అద్వైత భాష్యాలు రచించడమే కాక అనేక ప్రకటన గ్రంథాలు కూడా రచించారు. ఏ గ్రంథాలలో అయినా అద్వైతం వారి బోధ సమానంగానే ఉంటుంది. రచనా విధానంలో మార్పు ఉంటే ఉండొచ్చు. అటువంటి గ్రంథరాజాలలో వివేక చూడామణి గ్రంథం కూడా ఒకటి. ఆ గ్రంథ ప్రారంభంలో అధ్యాత్మ విద్యలో మానవులకు ముఖ్యాధికారం ఉంటుందని, దాంట్లో కూడా విప్రత్వం చాలా ఉత్తమోత్తమైనటువంటిదని వారే ముఖ్యాధికారులని బోధిస్తూ దుర్లభం త్రయమేవైతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని అన్నారు. మానవుడికి ఈ మూడు చాలా దుర్లభాతి దుర్లభం అన్నారు. ఏమిటంటే మనుష్యత్వమే. నిన్నటి రోజున మాట్లాడుతూ రెండో శ్లోకంలో జంతువున నరజన్మ దుర్లభం అని అన్నారు. మానవ జన్మ లభించడం చాలా దుర్లభాతి దుర్లభమైనటువంటిది అని వారు బోధించారు. అంటే పాపాచరణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి కలియుగంలో వాటి వలన ఏ పశుపక్షాది జన్మం లభించవచ్చు కనుక, వాట్లకి వివేకం అనేది లేదు కనుక, జ్ఞానేంద్రియాల్లో బుద్ధి అనేటటువంటిది వారికి లభించేది లేదు కాబట్టి మానవ జన్మ చాలా గొప్పదని అన్నారు. ఉండొచ్చు చాలామంది, కానీ జన్మకి ప్రయోజనం ఏమిటి, మనం చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏమిటి, వేట్ల వల్ల మనం కృతార్థతను చెందుతాము. నాణ్య పంథా విద్యతేయనాయ అనంటూ ఉపనిషత్తులు అయినాయ మోక్షాయ అన్య జ్ఞానాతిరిక్త పంథా నాస్తి అనంటూ చెబుతున్నాయి. కాబట్టి మోక్షం ముఖ్యం. ఎందుకంటే అతిరిక్తమైనటువంటివి మార్గాలు అవన్నీ కూడాను ప్రమాదకరమైనటువంటివి, దుఃఖభూయిష్టమైనటువంటివి. ఎన్నాళ్ళైనా వాడు దుఃఖాల్లో పడి కొట్టుకుంటూ ఉండవలసిందే, కానీ వాటిల్లోంచి బయటపడే అవకాశం లేదు. అందువల్ల ముముక్షుత్వం చాలా గొప్ప విషయం. మోక్ష వాంఛ, అసలు ఆ వాంఛ కలగటమే గొప్ప. అది తీవ్రమైనట్టయితే తప్పకుండా జ్ఞానం కలుగుతుంది, ప్రయత్నిస్తాడు. అసలు వాంఛే లేని వాడు ప్రయత్నం ఏం చేస్తాడండి? జానాతి ఇచ్చతి యతతే అని కదా శాస్త్రం. ముందు జ్ఞానం, తర్వాత వాంఛ. వాంఛ ఉందంటే వాడు ప్రయత్నిస్తాడు. కాబట్టి ముముక్షుత్వం కూడా ఉంది. కానీ మనకి ఎవరు అధ్యాత్మ విద్యను బోధించేవాళ్ళు, ఎవరు మహాత్ములో మనకు తెలియదే, గురువు ఎవరో అర్థం కావట్లేదే. మహాపురుష సంశ్రయ చాలా గొప్పదన్నారు. మహాత్ముల సాంగత్యం అది ఎంత పనైనా చేస్తుంది. మహాత్ములతో కలియక వాళ్ళు మన ఉత్తమ స్థితిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆపత్ సమయంలో ఇటువంటి అనర్థంలో పడి కొట్టుకుంటూ ఎంతకాలమైనప్పటికీ ఈ సంసార మండలంలో దుఃఖభూయిష్టమైనటువంటి దాంట్లో కామక్రోధాదుల్లో వ్యవహరిస్తూ కర్మకాండలు చేస్తూ వాటి వలన ఇహలోక పరలోక భోగాలు అనుభవిస్తూ ఎప్పటికీ సమాప్తి లేక అలా ఉంటున్నటువంటి పరిస్థితులలో మనకు ఒక దయామయుడైనటువంటి మహాత్ముడు, మహాపురుషుడు ఎవరొకరు కావాలి. వారి అనుగ్రహం ఉంటే కానీ మనం బయటపడలేము. ఛాందోగ్యోపనిషత్తుల్లో గంధారదేశ మహారాజు గారి పరిస్థితి కూడా అలాంటిది అని మనకు ఛాందోగ్యం చెబుతూ ఉంటుంది. ఆయన ఇంట్లో దొంగలు పడి సొమ్మంతా పట్టుకుపోయి ఆయన్ని కట్టేసి తీసుకెళ్లి అరణ్యాల్లో పడేసి వచ్చేశారు. ఆయన అక్కడ ఏడుస్తున్నాడు, నేను ఫలానా ఫలానా అని. ఎవరు వినిపించుకునేవాళ్ళు లేరు. అరణ్యంలో ఎవరుంటారు? ఎవరో మహాత్ముడు విన్నాడు. అసలు ఏమిటో చూద్దామని పెడితే ఈయన గంధారదేశ మహారాజు పరిస్థితి అంతా చెప్పాడు. అప్పుడు ఆయన
నువ్వు ఇది నీ దేశానికి ఇట్లా వెళ్ళు ఇట్లా వెళ్ళు అని మార్గోపదేశం చేస్తాడు. ఆ తర్వాత అతను అట్లాగే వెళ్ళి తన స్వస్థానానికి చేరుకుని తర్వాత సుఖంగా ఉన్నట్టుగా ఒక కథావృత్తాంతం అంతా కూడా చాందోగ్యోపనిషత్తులో ఉంది. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము ఎటు వెళ్లాలో తెలియదు. ఒకరు కర్మ అంటాడు, ఒకడు సకామ కర్మ అంటాడు, ఒకడేమో నిత్యకర్మ అంటాడు, ఒకడు నైమిత్తిక కర్మ అంటాడు, ఒకడు మరోటి అంటాడు. ఏమిటో తెలియదు, ఏం చేయాలో తెలియదు. తల్లోడు చెబుతున్నారు మనకి. అందువలన ఒక నిర్ణయం మనం తెలుసుకోలేకుండా ఉన్నాం. ఇటువంటి దుస్థితిలో మహాత్ముడు ఎవరో జ్ఞాని, యోగేశ్వరుడు, ఒకనొక ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి మహాపురుషుడు, అద్వైత బోధకుడు ఒక ఆయనకు దొరుకుతాడు మనకి. ఆయన దొరికినట్టయితే, ఆయన పట్టుకున్నట్లయితే ఆయన మనకి విధానం అంతా కూడా సక్రమంగా నిరూపణ చేస్తాడు. అక్కడే అన్నారు చాందోగ్యంలో, పండితో మేధావి గంధారానేవోపసంపద్యేత ఏవమేవ ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్పాడు. ఆ గాంధార దేశ మహారాజు అరణ్యాల్లో ఎక్కడో అటు ఇటు తిరిగితే ఏ పులి నోట్లోనూ పడి చచ్చిపోయేవాడు. అలాంటి స్థితి వాడికి రాకుండా మహాత్ముడు ఎవరు మార్గోపదేశం చేసి సక్రమంగా గంధార దేశం వెళ్ళేటట్టుగా చేశాడు. పోయిన సొమ్ము పోయింది, మిగిలిన సొమ్ముతో హాయిగా ఆయన ఉంటూ ఉంటాడు. అప్పుడు ఆయన ఆ గురువు చెప్పినటువంటి మార్గాన్ని జాగ్రత్తగా మొట్టమొదట్లో విన్నాడు. ఆయన ఒక పక్కకు వెళ్ళమంటే మరో పక్కకు వెళ్ళాడో అరణ్యాల్లో దిక్కు లేకుండా పోతాడు. ఆ తర్వాత ఆయన చెప్పిందంతా జ్ఞాపకం పెట్టుకున్నాడు, మననం చేశాడు. మళ్లీ తిరిగి యథాప్రకారంగా తన రాజ్యంలో చేరుకున్నాడు. అలాగే ఏమేవ ఆచార్యవాన్ పురుషో వేద, ఎవరికి ఆచార్యవాన్, ఎవడైతే గురువు గలవాడై ఉంటాడో వాడు జ్ఞానీభూతి, వాడు జ్ఞానం కలవాడవుతాడు లోకంలో. గురువు లేకుండా మనం ఏమీ ఏం చేయలేం. తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటూ ముండకోపనిషత్తు ఆత్మవిజ్ఞానం కోసమని గురువుపసదన్న విధి చెప్పింది. అనగా గురువు దగ్గరికే వెళ్ళి నువ్వు విజ్ఞానం సంపాదించు, అంతేగాని గురువుని ఇక్కడికి తెప్పించుకుని నువ్వు విజ్ఞానం సంపాదించడం కోసం ప్రయత్నాలు చేయొద్దు అనే నియమ విధి. తప్పకుండా నువ్వు గురువు దగ్గరికే వెళ్ళవలసి ఉంటుంది అనే విషయాన్ని నిరూపించింది. అలాంటి ఒక మహాత్ముడు యొక్క సంబంధం కూడా మనకు కావటం చాలా అదృష్టం కదా. మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ, ఈ మూడు కూడా దుర్లభాలన్నారు ఆయన. ఎందుకంటే దైవానుగ్రహ హేతుకం. ఏ జన్మలోనూ పుణ్య విశేషం ఉంటే దానివలన అనుకోకుండా అలాగా అటువంటి వాళ్ళతో సాంగత్యం మనకు ఏర్పడుతుంది. అది లేకపోయినట్టయితే వాడెవడో చెప్పినట్టుగా వాడు తినమని లడ్డూ చేతిలో పెడితే వాడు నలుగురు ఉంటే చూస్తూ ఉంటే బాగుండదేమో అనుకుని విడిచిపెట్టేసి అంతా వెళ్ళిపోయింది, అది చెయ్యి నాకెట్టు వాడెవడో. అట్లా మనకి మరో రకంగా భాషిస్తూ ఉంటుంది. గురువుగారు ఒక కథ చెప్తూ ఉంటుండేవారు. ఒక రాజుగారి దగ్గరికి రోజు ఒకడు యాచకుడు వచ్చేవాట. వాడు రోజు ఏదో యాచిస్తుంటుంటే ఇప్పుడు లేదు కాదులే, ఇప్పుడు కాదులే నువ్వు వెళ్ళు అంటుండేవాట. భార్య ఓ రోజున రాణిగారు విని, ఏమండి రోజు వస్తున్నాడు ఇలా అంటున్నారు ఏమిటి, ఏదో ఇవ్వకూడదా, పాపం వచ్చాడు కదా అని అడిగిందిట. అంటే ఏమిటో నేను బుద్ధి పుట్టట్లేదు నాకు అన్నట్ట. ఇవ్వకూడదు ఏంటి, ఎందుకు బుద్ధి పుట్టదు, చేస్తే డబ్బు తీసుకెళ్ళి తీసుకోడా ఇవ్వడా అని ఆవిడ తోచిన మాటలు ఆవిడ చెప్పింది. సరే రేపు రాని నేను చెప్తాను అన్నట్ట. సరే రేపు రాగానే ఏం చేశాటంటే 2 పాత్రలు తీసుకొచ్చి పైన మూత కట్టాట. ఒక పాత్ర నిండా రూపాయలు పోసాట, ఒక పాత్ర ఖాళీ పాత్ర మూత పెట్టాట. ఆయన తీసుకో బాబు, నీకు ఏది కావాలంటే తీసుకోమన్నట. వాడు ఉట్టి మూతలు వేసింది రూపాయలు లేనటువంటి పాత్ర పెట్టుకెళ్ళాట వాడు. ఆ తర్వాత భార్యను పిలిచి, చూసావా నేనేనా వద్దన్నానా, పరిస్థితి చూసా ఎట్లా ఉందో, ఇదే తీసుకెళ్ళకూడదా, యోగం లేదు వాడికి, అందుకే నాకు బుద్ధి పుట్టలేదు అన్నట్టు ఆయన. అందువలన యోగం లేకపోతే మనం ఇంకో వ్యక్తితో ఎక్కడో ఇంకో విజ్ఞానంలోకి మరో చోటకు మనం వెళ్ళిపోతాం. అదే అదే దైవానుగ్రహం అంటే అలా తీసుకెడుతూ ఉంటుందన్నమాట. మహాపురుషుల దగ్గరికి తీసుకెడుతుంది అది. లేకపోతే ఎవరో మరొకరు అలాంటి నాస్తికులతో స్నేహానికి తీసుకెడుతూ ఉంటుంటుంది అది. అటువంటి దైవానుగ్రహం కూడా ముఖ్యమైన కారణం. అలాంటి వారికే ఈ మనుష్యత్వం, ఈ ముముక్షత్వం, మహాపురుష సంశ్రయ 3 కూడా లభిస్తాయి అని అన్నారు శంకర భగవత్పాదులు వారు. మరో మాట మాట్లాడుతూ, లబ్ధ్వా కథంచిత్ నరజన్మ దుర్లభం తత్రాపి పుంస్తం శృతి పారదర్శనం
యస్త్వాత్మముక్త్యై నయతేత మూఢధీః స ఆత్మః స్వం నిహంతి అసద్గ్రహాత్. అయ్యో, అరే రే, చాలా మూర్ఖుళ్లాగా ఉన్నాడే వీడు అని అనుకుంటున్నారు ఆయన. ఏమిటండి అలా అంటారంటే, లబ్ధ్వా కథంచిన్నర జన్మ దుర్లభం. మొత్తం మీద పశుపక్ష్యాది జన్మ కాకుండా మానవ జన్మ పొందాడండి మొత్తం మీద. అప్పటికే చాలా గొప్ప విషయం అది. తత్రాపి పుంస్త్వం శృతి పారదర్శనం. అయినా కూడా పురుషత్వం వచ్చింది. దాంట్లో కూడా శృతి పారదర్శనం, వేదాల అధ్యయనం చేశాడు. కొంతమంది కొంతవరకు చదువుకుంటారు, తర్వాత రావు. మరో కొంతమందికి వేదాలు వస్తే శాస్త్రాలు రావు, శాస్త్రాలు వస్తే మరొకటి రావు. కానీ ఇవన్నీ చదువుకున్నా ఆత్మవిజ్ఞానాన్ని గురించినటువంటి విషయం వాళ్ళకి అసలు చెవికి కూడా ఎక్కదు, మనస్సుకి పట్టదు. కాబట్టి శృతి పారదర్శనం, శృతుల యొక్క పర్యవసాన భూమి అయినటువంటి ఆత్మవిజ్ఞానం ఉందో దాన్ని చివరిదాకా చూచేటటువంటి స్థితిని పొందాడు పాపం. కానీ ఆత్మముక్తి నయతేత మూఢధీః. కానీ ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నాలు చేయడం ఏమిటండి వీడు? ఇప్పటిదాకా వచ్చాడే, చివరి మెట్టు దాకా వచ్చాడే, ఆ కాస్త ఎక్కితే ఉత్తమ స్థితి లభిస్తుంది, ఎందుకు జారిపోతున్నాడు? అయ్యో కర్మ, మూఢధీః, మూర్ఖుడు. ఏం చేస్తాం? నయతేత మూఢధీః. వాడిని నేను ఇలా అనుకుంటుంటాను. స ఆత్మ అని దానికి పేరెట్టాడు. వాడికి ఆత్మహత్యాపాతకుడు అని పేరెట్టాడండి. ఆత్మస్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. స్వం వినిహంతి అసద్గ్రహాత్. అసద్గ్రహం ఉంది. వాడి లోపలే అసత్ పదార్థాలున్నాయి, జ్ఞానేంద్రియాలున్నాయి, కర్మేంద్రియాలున్నాయి, మనోబుద్ధులున్నాయి, చిత్తాహంకారులున్నాయి. ఇలాగా వీటికి సంబంధించిన విషయాలున్నాయి. వీటితోనే వాడు వ్యవహరిస్తూ ఉంటాడు. ఇదంతా అసద్గ్రహం. దీని నుండి ముంజాజవ ఇషీకామని ముండకోపనిషత్తు చెప్పినట్టుగా వీటిలోంచి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మస్వరూపాన్ని దర్శించడం కోసం ఎందుకో ప్రయత్నం చేయటం లేదు, తెలియట్లేదే. ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. అంతవరకు వచ్చి రానివాడిని గురించి నేనేం మాట్లాడతానులే. సరే, ఇతః కోన్వస్తి మూఢాత్మా యస్తు స్వార్థే ప్రమాద్యతి దుర్లభం మానుషం దేహం ప్రాప్య తత్రాపి పౌరుషం. ఇలాంటి పరిస్థితుల్లో దుర్లభాతి దుర్లభమైనటువంటి మానవ జన్మ, పౌరుషం, ఈ స్థితిలో కూడా వీడు ఆత్మజ్ఞానం కోసమనే ప్రయత్నం చేయడా? మనకు ఆత్మ కొంత విజ్ఞానాన్ని అందించడం కోసమని గురువులు మొట్టమొదట్లో ఏదో కావ్యాలు అటువంటివన్నీ చెబుతారు. అలంకార శాస్త్రానికి సంబంధించిన కొన్ని అదే పుచ్చుకొని ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతావా? కొంత విజ్ఞానం తెలియడం కోసం ఏదో మరో శాస్త్రం, మరో శాస్త్రం, మరో శాస్త్రం, దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటావా బుద్ధుకులు? అది ఏదైనా ఆత్మవిజ్ఞానమా? ఆత్మవిజ్ఞానానికి సాధనంగా వారు ఏర్పాటు చేశారు. నన్ను ఈ నావ దాటించింది కాబట్టి ఇదే పరమార్థం అనుకుంటూ దాన్ని కూర్చో వేలాడతావా? అయ్యో, చెబితే అర్థం చేసుకోవే. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతా ఆత్మైక్యబోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మశతాంతరేపి. ఒకవేళ చదవచ్చు శాస్త్రాలు, అవన్నీ కూడాను ఆధ్యాత్మ విద్యకి లోబడి ఉండాలి, దీనికి అనుగుణంగా ఉండాలి. అంతేగాని దీన్ని కూడా ఆశంకించి విపరీత ధోరణిలో, అవిశ్వాసంతో, శృతివాక్యాల పట్ల విశ్వాసం లేక, శంకర భాష్యం పైన విశ్వాసం లేక తర్కించేటటువంటి ఆశంకలు, అలాంటి తర్కం జోలికి మాత్రం పొమ్మకెప్పుడు తెలియలా. శృతిమతస్తర్కోనుసంధీయత. తర్కం అవసరమే, కాదనంటలేదు. శృతికి లోబడి శృతి చెప్పిన దానిటువంటి సమర్థించడానికి పనికి రావటానికి అలాంటి తర్కం తీసుకో. మేము కూడా మీకు అధ్యాత్మ విద్యలో ఉపకరిస్తాము అనే తర్కశాస్త్రజ్ఞులు చెప్పారనుకో, ఒకవేళ
మిమ్మల్ని మేము కావాలి అని, మీరు మాకు సహకరించాలని మిమ్మల్ని మేము ఎప్పుడూ అడగల. మీ అంతట మీరు వచ్చి మాకు సహకరిస్తారంటే మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ మా సిద్ధాంతానికి విరుద్ధంగా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోం అని అంటూ ఉంటారు అక్కడక్కడ భాష్యకారులు. కాబట్టి వాళ్ళతో మనకి ఎలాంటి సంబంధం అంటే, మనకి బలం ఇవ్వటం కోసమని, అందుకనే 2వ స్థానంలో పెట్టారు శ్రోతవ్యో మంతవ్య. అది ముందు శ్రవణం, వేదాంత వాక్య శ్రవణం, ఆత్మానాత్మ వివేచనం కోసమని గురుముఖత గురువుల నుండి నువ్వు నిరంతరం వేదాంత శ్రవణం మొట్టమొదట్లో నుంచి. అది ఎలా కుదురుతుంది, ఏమవుతుంది, ఏమిటి అనే విషయం మననం తర్వాత పెట్టు. దీన్ని సమర్థించడానికి ఆ మననం, ఆ తర్కాన్ని నువ్వు ఉపయోగించుకో. అంతేగాని స్వతంత్రంగా మాత్రం దాన్ని నువ్వు ప్రవేశపెట్టి శ్రవణానికి విరుద్ధంగా, వేదాంత వాక్య సిద్ధాంతానికి విరుద్ధంగా మాత్రం నువ్వు తర్కాన్ని ఉపయోగించొద్దు అని అన్నారు. కాబట్టి పఠంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ను, దేవతలు యాగం చేస్తున్నారు, మంచిది. అవన్నీ దేనికోసమని? అవి చేయటం వలన లోకక్షేమం. దేవతలు సంతోషించినట్టయితే వారికి మంత్ర ప్రభావం చేత మనం ఇచ్చేది కొద్దిదైనప్పటికీ ఎంతో గొప్పగా వారు దాన్ని స్వీకరిస్తారనే శ్రద్ధ. దేవతలు ఇదివే తింటారనేం కాదు అక్కడ, దీని చేతనే వాళ్ళు తృప్తి చెందుతారనే కాదు. కానీ మనం అనేది భగవంతుడికి మనం ఏదైతే ఇస్తున్నామో అది మనం ఉపయోగించుకోవడానికి కృతజ్ఞత నివేదన లాంటిది అనమాట. దానివలన వారికి అనుగ్రహం మనకు కలుగుతుంది. దానివలన శ్రీహరి సంతృప్తి చెందుతాడు. ఇలాంటి స్వధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి వారి పట్ల మహావిష్ణువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుందన్నమాట. దానికోసమని దేవతల్ని ఆరాధించమన్నారు. ఆరాధించు. కుర్వంతి కర్మాణి భజంతు దేవతా. అలాగే కర్మానుష్ఠానాలు కూడా చేయి. ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కోసమే, ఇవన్నీ కూడా బయలుదేరినాయనే విషయం మర్చిపోవద్దు. ఇవే పరమార్థమని మాత్రం నువ్వు ఎప్పుడు అనుకోమొక్క. ఆత్మైక్య బోధేన వినా విముక్తి. నువ్వు ఏమి చేసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని కర్మలు చేసినా, ఏం చేసినప్పటికీ ఆత్మైక విజ్ఞానం అనేది లేకపోయినట్టయితే నువ్వు ఎన్ని కల్పాలు తిరిగినా సరే నీకు మోక్షం అనేది అసంభవం, జరిగేది కాదన్నారా. అమృతత్వస్థితో నాశాస్తి విత్తేన అని బృహదారణ్యోపనిషత్తును కూడా జ్ఞాపకం చేశారు ఒకసారి. అమృతత్వస్థితో నాశాస్తి విత్తేనేత్యేవ హి శృతి బ్రవీతి కర్మణో ముక్తే అమృతత్వం స్ఫుటం యతః అన్నారు. యాజ్ఞవల్క్య గార్గ్య మైత్రీ సంవాదాలలో బృహదారణ్యోపనిషత్తులో వాళ్ళు ఉభయలకి భార్యలకి ఆయన విభాగం చేసి ఉన్న సొమ్మును ఏదో ఇస్తూ తను ప్రవర్జిష్యన్వా అరేహమస్మాత్ స్థానాదస్మి అన్నారు ఆయన. నేను ఈ గార్హస్థ్యాన్ని నుండి బయటకు పెడుతున్నాను, నేను మీకు ఉపయోగకరం కోసమని సొమ్మిస్తున్నాను అని చెప్పారు. ఒకవేళ దాంట్లో ఒక ఆమె దానికి సంతృప్తి చెంది ఆ పైన ప్రశ్నించకుండా, దాంతో తృప్తి చెంది మాట్లాడకుండా ఉన్నారు ఒక ఆవిడ మాత్రం, ఎందుకోసమని మీరు ఈ గార్హస్థ్యాన్ని విడిచిపెడుతున్నారు? మనం ఈ గృహస్థాశ్రమంలో చాలా పుణ్యకర్మలు చేశాం, ఆ కర్మానుష్ఠాన ఫలం అనుభవించవలసి ఉంటుంది. కర్మ చేసిన తర్వాత ఫలం తప్పకుండా ఉంటుంది కదా, దానివల్ల ఉత్తమలోక ప్రాప్తి కానీ మరొకటి కానీ లభించే అవకాశాలు ఉంటాయి కదా. వాటన్నింటినీ విడనాడి తమరు ఈ గార్హస్థ్యంలో ఎటువంటి అస్వారస్యాన్ని చూచి మరి పారివ్రాజ్యంలో ఎంత గొప్ప ఏముందో గ్రహించి మీరు ఈ ఆశ్రమాన్ని విడిచిపెట్టేసి మరి పారివ్రాజ్యం సన్యాసాశ్రమం తీసుకోవడం కోసమని వెడుతున్నారు. నాకు విషయం వివరించవలసిందిగా కోరుతున్నాను అని అడిగింది ఆవిడ. పైగా ఇదేమిటి ఈ ధనం ఇస్తున్నారు అంటే, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ మాటల్లో అన్నారు ఆయన, యథైవ ఉపకరణవతాన్ జీవితం తథైవ మే జీవితం స్యాత్ అన్నాడు ఆయన. ఎన్ని కర్మలు చేసినా ఈ గార్హస్థ్యాశ్రమంలో, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి కర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందన్నారు. ఏమిటదనంటే, యథైవ ఉపకరణవతాన్ జీవితం తథైవ మే జీవితం స్యాత్. వ్యవసాయం చేసేవాళ్ళ బతుకు ఎలాంటిదో ఈ కర్మానుష్ఠానం చేస్తూ ఇలా ఉండేటువంటి వీళ్ళ బతుకు కూడా అలాంటిది అన్నారు ఆయన. వ్యవసాయం చేయడం కోసం డబ్బు పట్టుకొచ్చాడు, అప్పుడు అప్పు పట్టుకొచ్చి
వ్యవసాయం చేశాడు. ఏదో అరటి తోట వేశాడు, కొబ్బరి తోట వేశాడు, లేకపోతే మామిడి తోట వేశాడు, లేకపోతే నారు ఆ, పొలంలో నాటాడు. ఇలాంటివి ఏవో ఫలసాయం కోసం అనేక రకాల ప్రయత్నాలు వ్యవసాయంలో ఉంటూ ఉంటాయి. సమయం వచ్చేటప్పటికల్లా ఎత్తు పెరుతుపారో ఏ గాలో వచ్చింది, కొట్టుకుపోయింది. అయ్యో, ఏడుస్తూ కూర్చున్నాడు అక్కడ. అట్లాగే మళ్ళీ వేశాడు, మళ్ళీ పోయింది. ఒకసారి వచ్చింది, ఒకసారి పోతుంది. చెప్పలేము అది ఎలా ఉంటుందని. మనకి మన చేతిలో ఏం లేదు. సస్యంతు గృహమాగతం అన్నారు వాడు వ్యవసాయదారులు చెప్పే కబుర్లు. ఇంటికి వచ్చిన తర్వాత అది మనకు దక్కినట్టు లెక్క. చేలో ఉంటే మంది కాదన్నారు వాళ్ళు. వాళ్ళ కబుర్లు మాటలవి. అలాగా ఇవి కూడా అలాంటివే. పెడుతున్నావు, చేస్తున్నావు, అవి సక్రమంగా చేస్తున్నావో ఏం చేస్తున్నావో, దాంట్లో ఏ లోపాలు ఉన్నాయో ఏమిటో నువ్వు చెప్పలేవు, నీ వల్ల కాదు, నీకు తెలియలేదు. ఒకవేళ సక్రమంగానే చేశావనుకో, అయినప్పటికీ వాటి వల్ల వచ్చే ఫలాలున్నాయే, అవి మళ్ళీ ఉత్తమ లోకాలు కానీ, ఇహలోక భోగాలు కానీ, పరలోక భోగాలు కానీ ఏదో కొంతకాలం ఉంటాయి, పోతాయి. దాన్ని టైం అయిపోయింది అకాంగానే మళ్ళీ తిరిగి మళ్ళీ జన్మెత్తుతూ ఉంటావు, మళ్ళీ పుణ్యం చేస్తుంటావు, మళ్ళీ పాపం ఆచరిస్తుంటూ ఉంటావు. ఇదే దీనివల్ల మోక్షం వస్తుంది అని అమృతత్వస్థిత నాశాస్తివిత్తేనా, ఈ డబ్బుతో మోక్షం వస్తుందా, ఎందుకు ఇస్తున్నావు అనే భార్య ప్రశ్నకి సమాధానం చెబుతూ యాజ్ఞవల్క్య మహర్షి అన్నారు, డబ్బు వల్ల మోక్షం వస్తుందని ఆశ కూడా పెట్టుకోవద్దన్నాడు ఆయన. అయ్యదేవ భగవాన్ వేదత దేవమే బ్రూహి అంది ఆవిడ. అయితే ఇంత అనిత్యమైనటువంటి దానిని మాకిచ్చి ఏమిటి నాకు ఉపయోగం? చేసిన కర్మల వాటి పరిస్థితులు ఎంతో, గృహస్థాశ్రమంలో ఆచరణ పుణ్యకర్మ విశేషాలన్నీ కూడాను వాటి గతి ఇలా ఉంటుంది అని చెబుతున్నావా? పోని ఇహలోకాన్ని ఉపయోగించేటువంటి ధనం ఏదైనా ఉపయోగిస్తుందా అంటే దాని గతి ఇంత దరిద్రమని నువ్వు చెబుతున్నావా? మరి అటువంటి పరిస్థితుల్లో ఏది ఉత్తమమైనటువంటిదని మీరు గమనించారో దాన్నే నాకు కూడా బోధించవలసిందిగా కోరుతున్నాను అంటూ ఆమె కూర్చున్నారు. అప్పుడు దానిపైన ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యారే మైత్రేయి, ఆత్మా ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధ్యాసితవ్య, ఆత్మని ఖల్ వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అనంటూ మహా ఉపన్యాసం చాలా గొప్పగా బృహదారణ్యకంలో చెప్పారు. అలా ప్రతి శృతిలో కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది. ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు శంకర భగవత్పాదులు వారు ఇక్కడ. తర్వాత మాట్లాడుతూ ఇక్కడ సరే ఒక రకంగా ఆలోచించినట్లయితే అమృతత్వస్థిత నాశాస్తివిత్తేనా అనే మాటలు కూడా ఉన్నాయి కనుక ధనాన్ని గురించి మనం ఇంతగా ప్రత్యేక దృష్టి పెట్టి దానివల్లనే మోక్షం వస్తుందని అనుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదు. యో వై భూమా తదమృతం అతో అన్యదార్థం అనే వాక్యాలు కూడా ఉన్నాయి. ఏది ప్రపంచంలో ఉత్తమమైనటువంటిది అంటే, నిత్యమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అంటే భూమ పదార్థం. అదే జ్ఞానం అన్నమాట. అదే ముఖ్యం. మిగిలినంతా కూడా అనిత్యమైనటువంటిదే గాని మరి అనిత్యమైనటువంటి వాటితో అసద్గ్రహంతో వ్యవహారం వల్ల మనకొచ్చే ఉపయోగం ఏమిటి? దానికోసమని ముండకోపనిషత్తు ఒక గురూపసదన విధిని చెప్పింది. ఏమండి, నాకు ఒక విషయం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినటువంటి మాట ఉంది, కానీ తర్వాత గురువు వల్లనే మనం వినాలనేటువంటి నియమం ఏమైనా ఉందా అంటే అది నియమ విధి అని చెప్పారు ఆయన. దానివల్ల వచ్చే ఉపయోగం ఏమిటి అనే విషయంలో మాట్లాడుతూ ఆచార్యార్థైవ విద్యా విదిత సాధిష్టం ప్రాపతం, ఆయన వలన ఉపదేశం పొంది గ్రహించినట్టయితే ఆ విద్య తప్పకుండా సఫలమయ్యే అవకాశం ఉంటుంది అంటూ కొంతమంది కొన్ని విషయాలు చెబుతూ, మహాత్ములకు కూడా జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు, జన్మత ముక్తులై పుట్టిన వాళ్ళకు కూడా ఒక గురువులు ఉంటారు అని ఒక చోట చెప్పారట. ఏమిటి అనంటే, వేదవ్యాస మహర్షి ఆయన అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహాత్ముడు, అవతార పురుషుడు కదా. వేద విభాగం చేశారు, మహాభారతం రాశారు, బ్రహ్మసూత్రాలు రాశారు, భాగవతం రాశారు. ఆయనకి కూడా ఒకసారి సంతానం ఉంటే బాగుండు అని లోకక్షేమం కోసం, మహాత్ముల యొక్క కామం వాళ్ల కోసం కాదు, అది లోకం కోసం ఉంటుంది అని శాస్త్రాలున్నాయి. ఆ రకంగా ఆలోచించగా శుకులు వారు ఆయనకి లభించినట్టుగా భాగవతంలో మనకు కనపడుతుంది. దాని గురించి ఎలాగా వారికి లభించడం అనేది దేవీ భాగవతంలో ఒక ఘట్టంలో ఉందనుకోండి, అది ఎడంగా పెట్టండి. సరే, ఇంతకీ ఆ మహాత్ముడు ఆయన
ఉద్భవించారు. మనలాగా ఏదో ఒక బాల్యం, మరీ బాల్యం, అక్కడి నుంచి కొంచెం పెద్ద పెద్ద అలా 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 అలాంటిదేం కాదు. ఆయన పుడుతూనే బయటికి వెళ్ళిపోయేంత సామర్థ్యంలో, అంత వయస్సులో ఉన్నట్టుగా అలాంటి వారుగా పుట్టాడు ఆయన. పుట్టంగానేనైనా ఆయన వెళ్ళిపోతున్నాడు అన్నారు. భాగవతంలో ధ్యాన శ్లోకంలో ఇలా ఉంది: యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుస్తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఆయన వెడుతూనే ప్రవ్రజంతం అన్నాడు. ప్రవ్రజంతం అంటే సన్యసించి వెళ్ళిపోతున్నాడు అని అర్థం. సన్యసించడానికి ఆయన దగ్గర ఏముందని సన్యసిస్తాడు ఆయన? తండ్రి ఉన్నాడు, ఇంకంతకంటే ఏం లేదు అక్కడ. ఆయన కూడా ఈయనకి సంబంధం లేదని చెప్పడం కోసం చెప్పినట్టుగా కనపడుతుంది అన్నమాట. అనుపేతం అపేత కృత్యం, ఆయనకు ఉపనయన సంస్కారం కూడా లేదు. ఉపనయన సంస్కారం ఎవరికి చేస్తారు? అశుచి అపవిత్రమైనటువంటి దేహం ముందు ఆత్మాభిమానం కలిగినటువంటి వాడికి ఉపనయన సంస్కారం అది కదా. వేదాధ్యయనం కోసం ఉపనయన సంస్కారం, దేవతలకు ఉపనయన సంస్కారం లేదు, వేదాధ్యయనం అవసరం లేదు కాబట్టి వాళ్ళకి. కాబట్టి అనుపేతం అపేత కృత్యం, ఎందుకంటే అపేత కృత్యం ఆయనకి ఏమి కర్తవ్యాలు ఏం లేవు. ఉపనయనం చేసుకోవాలి, గురుకులంలోకి వెళ్ళాలి, గురువుగారు తిడితే పడాలి, అక్కడ వేదాధ్యయనం చేయాలి, అవతల మళ్ళీ ఎక్కడ ఏదైనా ఒక శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గర అబ్బా ఏమయ్యా ఇదంతాను, అవన్నీ ఏం లేవు. అపేత కృత్యం, కర్తవ్యాలు లేవు. మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన అన్నాడు భగవద్గీతలో. ఆ మోడలు. ద్వైపాయనో విరహకాతరా జుహావ, అయినప్పటికీ తండ్రి కుమారుని పుత్రా అని పిలిచాడట. ఆయన సర్వాత్మకత్వాన్ని వ్యక్తపరిచినట్టుగా చెట్ల ద్వారా సర్వాత్మకుని నేను, నన్ను అలాగా అనుకోము కానీ చెప్పడం కోసం చేశాడు. మనకు భాగవతంలో ధ్యాన శ్లోకంలో ఒక శ్లోకం మనం చదువుతూ ఉంటుంటాం. అంతవరకు ఉంచు. తరువాత ఈయన గృహస్థాశ్రమం తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటే బాగుండు అని తండ్రి గారంటే ఈయన కాదు అని ఈయన అన్నారు. ఇలా వీళ్ళిద్దరికి వాగ్వాదం జరిగినట్టుగా దేవి భాగవతంలో ఉంది. తర్వాత గృహస్థాశ్రమం ఇబ్బందికరము ఆత్మవిజ్ఞానానికి అనే భావం శుకులు వారు మాట్లాడినట్టుగా వారి మాటల్లో కనపడుతోంది. దానికి వ్యాస మహర్షి చెప్పింది ఏంటంటే, నువ్వు జనక మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చూసిరా అని పంపించినట్టుగా కనపడుతోంది అక్కడ. ఆ తర్వాత వారు వీరికి ఆత్మవిజ్ఞానం కలిగిన వాడివి, నువ్వు సాక్షాత్తు నువ్వు జ్ఞానివి కదా అని అంటూ, నువ్వు నిరంతరం ఈ ధ్యానంలోనే నువ్వు ఆత్మవిజ్ఞాన రతుడవై ఉండవలసింది అని వారు ఒక ఉపదేశం చేశారని, ఆ తర్వాత వారు నిరంతరం అలాగా సమాధులు అలా ఉండిపోయినారు అని ఒక మాట ఉంది యోగ వాసిష్టంలో. అంటే అంతటి వాడికి కూడా ఆ వాక్యం ఉపయోగించింది అనమాట. అది గురువే ఆ మాట చెప్పాడంటే గురువే. ఇంకా అంటే విదేహస్య జనకస్య విదేహస్య వచనాత్ కిల బ్రహ్మణి విశ్రాంత మానసో అభూత్సుక ఇతి వాసిష్ఠాదు స్మర్యతే. వారు ఉపదేశం చేసిన మాట. కానీ ఈయన సహజంగా జ్ఞాని, అయినా కూడా ఏదో తండ్రి గారితో ఏదో మాటలో అలా 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 వచ్చినాయి. దానివల్ల ఈయన దగ్గరికి వచ్చాడు. ఆయన జనక మహారాజు గారి దగ్గర రావాల్సిన పని ఏమిటి అసలు? అందుకుని ఏదో ఆయన అర్థం చేసుకున్నారు. నాన్నగారు పంపించారు, వచ్చాడని తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు వైదేహస్య మహానుభావినో జనకస్య వైదేహస్య వచనాత్ కిల బ్రహ్మణి విశ్రాంత మానసో అభూత్ శుక ఇతి ఈ యోగ వాసిష్ఠాదు స్మర్యతే. కాబట్టి అలాంటి వారికి కూడా ఒక మాట, ఒక గురువు, ఒక లక్ష్యం, ఒక భావం ఉంటూ ఉంటుంది. అలాంటిది కానీ గురువుని మనం ఎంతవరకు గురువు అవసరం? ఆయన ఏదో 2 మాటలు చెప్తే అదో రకమైనటువంటి భావంతోనే ఆయన దాని పట్ల విశ్వాసం. ఇంకా కొంత విజ్ఞానం గురువు వల్ల మనకు లభించవలసిన అవసరం ఉంటే దాని వలన వాడు కృతార్థుడైతే అంతవరకు ఆయన గురువు. ఇంకా కొంత విజ్ఞానం అయినా కూడా కావాల్సి ఉంటే అది ఎన్ని చెప్తే అంతవరకు ఆయన గురువు. ఇట్లా
ఎవరి వారి సంస్కారాన్ని బట్టి గురువు వల్ల స్వీకరించడం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అంత మాత్రం చేత గురువు లేకుండా మాత్రం నీకు అధ్యాత్మ విద్య పరిపూర్ణత పొందుతుంది అని, దానివల్ల నువ్వు కృతార్థుతావు అని చెప్పడం మాత్రం సాధ్యం కాదు అని. ఇలాగా మనకి గురువుని గురించి ఆ దుర్లభం త్రైమేవ ఇతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అతో విముక్తి ప్రయతేత విద్వాన్ సన్యస్తబాహ్యార్థ సుఖ స్పృహస్పన్న సంతం మహాంతం సమవేత్య దేశికం తేనోపదిష్టార్థ సమీహితాత్మా. వారు నువ్వు అందుకోసమని ఎలాంటి యోగ్యుడివై ఉత్తమాధికారంలో ఉన్నావు కాబట్టి మోక్షం కోసం ప్రయత్నం చేయనాయన అని హెచ్చరిస్తున్నారు. అతో విముక్తి ప్రయతేత విద్వాన్, జ్ఞాని అయిన వాడు తప్పకుండా. సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహస్సన్, బాహ్యార్థముల వల్ల కలిగేటువంటి సుఖస్పృహ సుఖేచ్ఛ ఏ సంస్పర్శజా భోగా దుఃఖయోన జయవతే ఆద్యంతవంత కౌంతేయ నతే శ్రమతే బుధ అన్నాడు గీతాచార్యుడు. ఏ సంస్పర్శజా భోగా విషయేంద్రియ సంపర్కం వలన, తగేంద్రియ సంపర్కం వలన సుఖస్పర్శ, అలాగే రసనేంద్రియ సంపర్కం వలన ఒకానకమైనటువంటి సుఖస్పర్శ, చక్షురింద్రియం వలన కలిగినటువంటి ఒకానొక ఆనందం, ఇట్లా ఒక్కొక్క ఇంద్రియ విషయ సంపర్కం వల్ల కలిగేటటువంటి సుఖములు ఏవైతే ఉన్నాయో వేట్ల యందు రమించడు జ్ఞాని వాడు. ఏ సంస్పర్శజా అంటే విషయం ఉండాలి, ఇంద్రియం ఉండాలి, రెండింటిల యొక్క సంపర్కం కూడా ఉండాలి. వేట్లలో ఏది లేకపోయినా ఆ జ్ఞానం నీకు కలగదు, ఆ సుఖం నీకు లభించదు. కన్ను ఉంది, సౌందర్యం చూడటానికి అవకాశం అక్కడ ఏమీ లేదు. లేకపోవడం వలన ఈ కంటికి ఆ సుందరమైన వస్తువుకి సంపర్కం లేదు. తద్వారా లభించేటువంటి ఆనందం వీడు అనుభవించాల్సినటువంటి అవసరం పరిస్థితి వాడికి రాదు. అలాగా రసనేంద్రియం ఉంది, కానీ ఆస్వాదించడానికి యోగ్యమైనటువంటి పదార్థం అక్కడ లేదు. ఉన్నా కూడా రెండికి సంపర్కం లేదు. ఉన్నా కూడా రసనేంద్రియంలో తేడా ఉంది, ఏదో ఒక దోషం ఉంది. అయినా కూడా దాని రుచి వాడికి అర్థం కాదు. ఇట్లా అనేక రకములైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి వైషయిక సుఖం దగ్గర ఇదంతా కూడాను. కాబట్టి ఏ సంస్పర్శజా భోగా, వీటిల్లో వీటికి లోపం వచ్చినా, ఏ ఒక్కదానికి లోపం వచ్చినా కూడా పాడైపోతుంది విషయం. పోనీ శాశ్వతం అంటావా? ఒక క్షణం తప్ప, 2 క్షణాలు తప్ప, 3 క్షణాలు తప్ప అంతకంటే ఈ సుఖాన్ని కలగజేస్తాయనుకునే మాట అబద్ధం. అందుకనే దుఃఖయోనజ ఏవతే అన్నాడు ఆయన. ఇవన్నీ దుఃఖంలోంచే పుట్టాయన్నాడు, దుఃఖంతో పర్యవసానం చెందుతాయన్నాడు. అనుభవ కాలంలో కూడా ఒకానొకప్పుడు దుఃఖం కనపడుతూ ఉంటుందన్న విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆద్యంతవంత కౌంతేయ అర్జున నతేషు రమతే బుధ. జ్ఞాని అని వాడు బుధ అన్నారు అక్కడ. అంటే జ్ఞాని అని వాడు అన్నమాట దానికి అర్థం. వాటి ఎందు రమించడు అన్నాడు ఆయన. అందువలన అంటే సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్న, బాహ్యార్థముల వాట ఎందు స్పృహ, ఆ స్పృహని బాహ్యార్థములు అన్నిటి కూడాను సన్యస్త విడిచిపెట్టేసి అన్నారు ఆయన. అంటే అవి వీటికి అనర్థాన్ని కలగజేస్తాయి, కానీ వీడికి సుఖం వాటి వల్ల లేదు అని వేరే చెప్పక్కర్లే ఇంకా మాట. సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహ సన్న సంతం మహాంతం సమపేత్య దేశికం. ఒక దేశికుడిని చూసుకో, ఒక గురువును చూసుకొని నిర్ణయించుకో, మహాత్ముడైనటువంటి వాడిని. తేనోపదిష్టార్థ సమీహితాత్మ, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. ఆయన చెప్పిన ప్రకారంగా మార్గాన్ని జాగ్రత్తగా విను, జాగ్రత్తగా మననం చేయి, జాగ్రత్తగా తెలుసుకో. దానిని నువ్వు నిరంతరం ఆచరణలో పెట్టుకో. ఏ రోజు విన్నాను రేపు విడిచిపెట్టేశాననుకోమొక ఆచరణలో పెట్టుకో. అప్పుడు నువ్వు పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. నీవు శాశ్వతంగా మోక్షాన్ని పొందే అవకాశం నీకు లభిస్తుంది. అలాంటి స్థితి నీకు రావాలి అన్నట్టయితే నీకు ఆత్మైకత్వ విజ్ఞానం అనేటటువంటిది చాలా అవసరం. దానికోసం నీ గురుపసదన విధి అనేటటువంటి దాన్ని ముండకోపనిషత్తు చెప్పిన ప్రకారంగా దుర్లభం త్రైమే వైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అనే దాంతో ప్రారంభించారు. ఈ దీంట్లో 3 అంశాలు. మనుష్యత్వం చాలా గొప్పది, అలాగే ముముక్షత్వం, దాంట్లో కూడా తీవ్ర ముముక్షత్వం,
ఇవన్నీ కూడా చెబుతారు క్రమక్రమంగా భాష్యాల్లో వాటిలోని చోట్ల. తర్వాత మహాపురుష సంశ్రయ, మహాత్ముల యొక్క సాంగత్యం, ఈ మూడు కూడా ఎంతో అనేక జన్మల్లో చేసిన పుణ్య విశేషం వల్ల కానీ లభించవు. ఆ స్థితిలో కూడా ఉంటూ నీవు ఏమీ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయకపోవడం అనేది చాలా తప్పు, దానివలన అనర్థం అనుభవిస్తావు అంటూ చెబుతూ ఉద్ధరేది ఆత్మాత్మానం మగ్నం సంసార వారిధౌ యోగారూఢత్వం ఆసాధ్య సమ్యక్ దర్శన నిష్ఠయ అని అన్నారు కూడాను. సమ్యక్ దర్శన నిష్ఠ, జ్ఞానవంతు పరిపూర్ణత్వం సిద్ధించడం కోసమని తీవ్రమైనటువంటి వాంఛ. ఏమైనా చెప్పు, నేను దాన్ని మానను, దాంట్లోనే ఉంటా నేను అనేటువంటి కొన్ని నిష్ఠ ఉండాలి. యశా బ్రాహ్మీ స్థితి పార్థాన్ అయినాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాశ్యామంతకాలేవి బ్రహ్మ నిర్మాణం వచ్చింది. నిష్ఠే 2 నిష్ఠల్ని నేను చెప్పాను అని చెప్పారు భగవద్గీతలో మాట్లాడుతూ కూడా. ఆయన అలాంటి దాంట్లో నిష్ఠ ఉండాలి. అలాంటి యోగారూఢత్వం ఆసాధ్య, యోగారూఢుడు వారి దాంట్లో వాడు పరిపూర్ణత్వాన్ని పొందాలి, దాన్ని స్వీకరించాలి. వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో అనేక రకములైనటువంటి విక్షేపాలు, చూస్తూ ఉంది. విడనాడు, మళ్ళీ మనస్సులో దాంట్లో పెట్టుకో. విశ్వామిత్ర మహర్షి ఆయన తపస్సిద్ధికి ఎన్ని విఘ్నాలు వచ్చినాయి, వస్తే వచ్చాయి, గులిపెట్టేశాడు, మరో దిక్కు వెళ్ళాడు, బ్రహ్మత్వం అనుకున్నాడు, సాధించాడా లేదా, అది. అట్లాగా ఉద్ధరేది ఆత్మాత్మానం మగ్నం సంసార వారిధౌ. నీ ఆత్మను ఎవరో రక్షిస్తారు, ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనుకోవద్దు. నీవే ఉద్ధరించుకోవడం కోసం ప్రయత్నాలు చేయి. నీ మనస్సు సంసార వారిధిలో మునిగి ఉందా, తేలి ఉందా, ఎంతవరకు మునిగింది, ఎట్లా ఉంది, ఏమిటి, నీ మనస్సులో ఉన్నటువంటి కామక్రోధాదులు ఎలాంటివి, పరిపక్వావస్థలో ఉన్నాయా, పచ్చిగా ఉన్నాయా, మరీ పిందికాయలా చూసుకో. తోటమాలి తోట చూసుకుంటాడు, రోజు వెళ్ళి చూసుకుంటాడు. ఒకనొక పరిస్థితి వచ్చినప్పుడు కోస్తాడు, ప్రతిసారి కోయడు, అది చూసుకుంటుంటాడు రోజును. అలాగే నీ ఆత్మను నువ్వు చూసుకో. ఇది సంసార వారిధిలో మగ్నమై మునిగిపోయి ఉంది అని అనుకుంటే దాన్ని ఉద్ధరించుకోవడం కోసం మునిగిపోయిన వాడిని బయటికి లాగాలి కదా, లేకపోతే చచ్చిపోతాడు. వాడు చెయ్యిచ్చి బయటికి లాగి రక్షించాలి మనం. దీనికోసం ఎవరో రారు, నీవే గురువు దగ్గరికి వెళ్ళు, ఆయన చెబుతాడు అన్ని విషయాలు. ఆ ప్రకారంగా ఉద్ధరించుకో. నువ్వు తప్పకుండా ప్రయత్నాలు చేయి, కృతార్థుడవుతావు అని అంటూ ఒక శిష్యుని ఉద్దేశించి, మనందరి కోసమని, మనందరం శిష్యులమే, వారందరినీ ఉద్దేశించి శంకర భగవత్పాదులు ఆత్మవిజ్ఞానం కోసమని వారికి చేసినటువంటి దివ్యోపదేశాలు ఇవన్నీ కూడా వివేక చూడమని గ్రంథంలో కొన్ని విషయాలు మనం విన్నాం.